టమాటా ముక్కల్ని చీల్చి చక్కగా వేస్తూ ఉంటే కాస్త చక్కటి గ్రేవీకి మంచిగా బాగుంటుందండి. టమాటాలు ఊర్లో దొరికే టమాటాలు కలిపి చాలా బాగుంటాయండి, మంచి హ్యాపీగా జ్యూసీగా ఉంటాయి. అలా అలా కలుపుతుంది. టమాటాలు వేసామండి, టమాటా అండి ఇలా టమాటాలు వేస్తూ ఉంటే ఇందులో ఇలా వంట చేస్తూ ఉంటుంటే అందరికీ తలా చేయాలని చాలా ఆతృతగా అనిపిస్తుందండి. మన పృథ్వీరాజు వచ్చారండి, టమాటాలు పిసికేయాలనేసి ఆతృతగా చూస్తూ ఉండండి. అలా టమాటాలు పిసికేసిన తర్వాత వాటిని చక్కటి గ్రేవీ కాల్చడానికి అవకాశం మెండుగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారో, మనకి చక్కగా ముక్కలు చేసి పట్టించినటువంటి ప్యూర్ అయినటువంటి ఇప్పుడే పండించి చేనులో తెచ్చినటువంటి ఫ్రెష్ టమాటాలు అండి. ఇవి చాలా చక్కగా ఉంటాయి, మంచి వాటర్ ఉంటాయి, జ్యూసీగా ఉంటాయండి. చూస్తూ ఉండండి. ఇలా వేస్తూ పోతూ ఉంటే ఇందులో నుంచి చక్కటికి మనకి సబ్జెక్ట్ చేసి చూడండి, జ్యూసీ ఎక్కువ వస్తుంది కదా. అలా జ్యూసీ వస్తే ఆ చక్కటి వాటర్ తోటి చికెన్ ముక్కకి చాలా చక్కగా పట్టుకుంటుందండి. అందులో మనకి కావాల్సినట్టు జ్యూసీ ఫ్లేవరు అందుబాటులో ఉండడానికి చక్కగా ఉంటుంది. చూడండి ఇలా వెళ్తున్నారు, గ్రామీణ మంతా కళ్ళు తీసుకొని వెళ్తున్నారు అందరూ. చక్కటి గౌడ్ కట్ అలా కళ్ళు కోసం వెళ్తున్నారు, తీసుకొని మళ్ళీ వస్తారు అన్నమాట. అలా ఇప్పుడు కాస్తగా వెయిట్ చేసినటువంటి దాంట్లో కాస్త మూత పెట్టి మెల్లగా పెట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. చూసారా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంతగా నీరన్నీ